సాంకేతికంగా ఆందోళన కార్యక్రమాలు అదేవిధంగా ఎలా చేస్తాడో కూడా తెలియకుండానే ముందుగానే అసలు అన్ని కానీ పిల్లలు కూడా మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది కూడా. ఇవన్నీ కూడా గవర్నమెంట్కి కొంచెం తలపోటుగా ఉంటున్నాయి. సాధారణంగా వాళ్ళ మీద జరుగుతున్నాయి, చాలా ఉన్నాయి. ఉదాహరణకి పోతుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. దాన్ని ఎలాగైనా రెక్టిఫై చేసుకోవాలని ఉన్నట్టు ఊరేసేసి చచ్చిపోయినారు. పోలీసులు కూడా ఎంఆర్ఓకి పోలీసులు కూడా ఏం చేస్తారంటే ఎంఆర్ఓకి పంపించి కర్నూలు ఏఎస్డబ్ల్యూ ప్లస్ 8 మెంబర్స్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 174 కింద కట్టేసి ఎంఆర్ఓకి పంపిస్తారు. సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ గారు ఏదైతే హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, జర్నలిస్టులు వెళ్ళకూడదని చెప్పి ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో ఆ సర్క్యులర్కి వ్యతిరేకంగా కాకినాడ సుందరి భవన్ కచేరీపేట నందు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్గా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అనేక ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైతే ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడం కోసం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛని హరించడే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్క్యులర్ని ఇచ్చింది. ఎక్కడో కర్నూలులో జరిగిన ఘటనని బేట్ చేసుకుని కేవలం 10 రోజుల్లో ఫిర్యాదు చేసిన 10 రోజుల్లోనే ఎటువంటి విచారణ చేయకుండా అది వాస్తవం కాదని తెలియకుండానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్న ఉద్దేశంతో ఈరోజు హాస్టల్లోకి వెళ్ళకుండా ఎవరిని వెళ్ళకుండా ఉండడం కోసం ఈరోజు ఈ సర్క్యులర్ ఇచ్చారు. ఈ సర్క్యులర్ రాజ్యాంగ విరుద్ధమైంది, ప్రజాస్వామ్య విరుద్ధమైంది. ఈ సర్క్యులర్ ఇవ్వడం వల్ల ఏదైతే సంక్షేమ హాస్టల్లో పేద మధ్యతరగతి దళిత పిల్లలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఈరోజు చెప్పుకోవడానికి, అడగడానికి నాదులు లేకుండా తయారయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు సంక్షేమ హాస్టల్ ఈరోజు బిక్కుమంటూ ఈరోజు ఉంటా ఉన్నాయి. దాన్ని అభివృద్ధి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా ఇటువంటి జీవోలు తీసుకొచ్చి ఈరోజు ఆ హాస్టల్ని మూసివేయడం కోసం, భవిష్యత్తులో అటువంటి హాస్టల్ మూసేస్తే అడగకుండా ఉండడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జనజీవ ఉద్యమం విపరీతంగా వస్తూ ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎక్కువ మంది విద్యార్థులు హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ వేదిక కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అణచాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు చేస్తోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటుగా అడుగుతూ ఉన్నాం. ఏదైతే ఒక జిల్లాలో దిక్కులు జరిగిన ఘటన బేస్ చేసుకుని దాని మీద విచారణ చేయకుండా ఎటువంటిది ఏమీ లేకుండానే 10 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్క్యులర్ ఇచ్చింది. మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, గవర్నమెంట్ జిల్లా అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ నెలకి 1 రోజు 2 రోజులు హాస్టల్కి వెళ్ళాలి, మెడికల్ క్యాంపులు ప్రతి నెల నిర్వహించాలని ఏదైతే జీవోలు, ఉత్తర్వులు ఉన్నాయి దాన్ని ఎందుకు పటిష్టంగా అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేకపోయిందని మేము రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలను పెట్టిన దృష్టి ఈరోజు సౌకర్యాలు కల్పించడంలో కానీ అధికారులని పర్యవేక్షణ పంపించే పనిలో కూడా లేదు. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారులు ప్రతి నెల వెళ్ళాలి, సంక్షేమాత్మక సమస్య పరిష్కారం చేయాలి, వాళ్ళ సంస్థ తెలుసుకోవాలని ఏదైతే జీవో ఉందో దాన్ని పటిష్టంగా అమలు చేయాలని మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, అదే దళిత ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు ఎం గంగా సుబ్బు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి.